హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను అండి. స్వీట్ కార్న్ టిక్కా మసాలా. అంటే స్వీట్ కార్న్ ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలంటే ఇది ట్రై చేయండి. చాలా బాగుంది, నేను చేశాను, మా పిల్లలకు బాగా నచ్చింది. అది అందుకని వీడియో చేస్తున్నాను అనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ల కర్డ్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఇంకా సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్కి మొత్తం ఇలాగా మసాలా అంతా అప్లై చేయాలన్నమాట. నేను 2 పొత్తులు తీసుకున్నాను అండి. రెండింటికి కూడా మొత్తం ఇలా మసాలా అంతా పట్టించి అలా బ్రష్తో రాసి పెట్టుకుని దీన్నేమో స్టవ్ మీద కాల్చుకోవాలన్నమాట. అసలు స్వీట్ కార్న్ చెప్పాలంటే స్నాక్స్లో ఒక రారాజు అయిపోయిందని చెప్పాలి. ఎన్ని వెరైటీస్ చేసినా అసలు బోర్ అనిపించదు. చాలా బాగా అందరు ఇష్టపడుతున్నారు. నేను కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను ప్రతి రెసిపీ ఏమైనా. అది నాకు అలవాటు అన్నమాట. అందులోనే భాగంగా ఇవాళ ఇది ట్రై చేశాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అలా మొత్తం మసాలా అంతా పట్టించిన తర్వాత అలా స్టవ్ పైన పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ప్లేట్లో తీసుకొని కాస్త నిమ్మరసం యాడ్ చేసి ఎంజాయ్ చేసేయడమే. సింపుల్గానే అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకోటి కూడా చూపిస్తున్నా అండి. ఒకవేళ మీకు ఓవెన్ ఉందనుకోండి, ఓవెన్లో కూడా దాన్ని గ్రిల్ చేయొచ్చు అనమాట. నేను అది కూడా చూపిస్తున్నాను. ఇంకొక పొత్తు తీసుకొని ఓవెన్లో పెట్టాను. గ్రిల్ ఆప్షన్లో పెట్టి 5 to 7 minutes పెడితే అది చక్కగా గ్రిల్ అవి బాగుంటుందన్నమాట. మీకు ఇంకా లేదనిపిస్తే కొంచెం టైం ఎక్కువ పెంచుకొని చేసుకోండి. తీసిన తర్వాత మాత్రం నిమ్మకాయ రసం కంపల్సరీ. అప్పుడే దీనికి పూర్తి టేస్ట్ అందించిన వాళ్ళం అవుతాం. చల్లని సాయంత్రాల వేళ వర్షాల కాలం చేసుకుని తింటూ ఎంజాయ్ చేసేయండి. మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్.